వీడియో చేసినప్పటి నుండి పోలీసులు గ్రామంలోకి వచ్చి ఎవరో పిల్లలు ఎవరో చెప్పండి, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలని చెప్పేసి అడుగుతున్నారట ఇక్కడ ఉన్న వాళ్ళని. ఏది ప్రశ్న వీడియో వచ్చిన తర్వాత నుంచా? ప్రశ్న వీడియో బయట వైరల్ అయినప్పటి నుండి. ఓకే. అప్పటి నుండి పోలీసులు, ఒక ఇద్దరు పోలీసులు, ముగ్గురు పోలీసులు గ్రామంలో పికెటింగ్ చేయడం, ఇక్కడ ఉన్న లోకల్ గా పిల్లల్ని ఎంక్వైరీ చేయడం, బాధితులు వివరాలు. పిల్లలు మరి మనకు తెలిసిన వివరణ ఏంటంటే వేరే ఛానల్ వస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పేసి ఒకరితో చెప్పారట. అది పరిస్థితి. అంటే ఏంటి, ఇదేం జరగలేదు అన్నట్ట, లేకపోతే దేనికని అన్నా? అంటే అంటే మనం చెప్పిన దానికి కౌంటర్ గా ఇదే ఇలా ఏం జరగలేదు అని చెప్పి. అవునన్నమ్మా, అదే జరిగింది. అక్కడ లెటర్లు రాయించుకున్న పరిస్థితిని వీడియో పూర్వకంగా చెప్పించుకుందామని ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి. వీడియో పూర్వకం చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిన లెటర్సే కావి. అవునన్నా, అదే ఆ లెటర్లు వాళ్ళు ఫిజికల్ గా రాయించుకున్న లెటర్లని వీడియో ఫోటోస్ పరంగా కూడా తీయించుకుందాం ప్రయత్నాలు చేస్తున్నారేమో అనుకుంటున్నాం బహుశా మా గ్రామస్తులంతా కూడా. అంటే వీడియో ఫుటేజ్ ప్రకారంగా అంటే ఐ డెంట్ గెట్ యూ, అర్థం కాలేదు. దాన్ని ఎలాగంటే ఇప్పుడు లెటర్ లో ఏముంది, ఇక్కడ ఎలాంటి కులవివక్ష జరగలేదు లెటర్లు రాశారు కదా. అవును. అలాగే వాళ్ళు మళ్ళీ వీళ్ళతో చెప్పి అలా ఏం కాదమ్మా, ఇంక మీకు న్యాయం చేస్తాం అలాగే ఏదో చెప్పి వాళ్ళు మా అభిమాటలేదని చెప్పి వాళ్ళు వివక్ష జరగలేదని చెప్పించుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నారు మొత్తానికి. అవునా? నెక్స్ట్ ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో పిల్లల డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పడం, ఇలా చేస్తున్నారన్న. పిల్లల మీద ఏగ వాలినా సరే మీరు నాకు ఫోన్ చేయండి. తప్పనిసరిగా. అర్థమైందా? అదే చెప్పిన విషయం మీకు తెలియపరచమని చెప్పి చెప్పాడు, పొద్దున్న చెప్పాడు అన్నా. నేను చెప్పంగానే నేను అక్కడ లోకల్ గా విజయవాడ దగ్గరలో ఆయన ఉన్నారు అన్నా. అవునన్నా అడ్వకేట్ గారు. ప్రధానంగా ఏంటంటే మీ ప్రశ్నలో ఎప్పుడైతే వీడియో వైరల్ అయిందో అధికారులు కూడా కొంచెం స్పీడ్ గా మూవ్ అవుతున్నారు. ఇక్కడ ఏం జరగలేదని చూపించే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. ఎట్లా ఈ పిల్లల దగ్గరికి రావటం కాకుండా ఇంకేం చేస్తున్నారు? అదే ప్రెస్ మీట్ పెట్టారు కదా. మనం కంప్లైంట్ ఏ రోజు అయితే ఇచ్చామో తర్వాత రోజు నలుగురు అధికారులు, ప్రధాన అధికారులు, మండలంలో ఎవరైతే ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఏం జరగలేదని చెప్పారు. ఎలాంటి విచారణ జరపకుండా. అవును. మీ వీడియో చూసిన తర్వాత యూట్యూబర్స్ ఎవరిని ఊళ్ళోకి రానివ్వద్దు, ఎవరు వచ్చినా మాకు వివరణ వెంటనే తెలియాలి, యూట్యూబర్స్ ఎవరు వచ్చినా మాకు ముందు తెలియపరచండి అని చెప్పి పోలీసులు చెప్తున్నారట గ్రామస్తులతో. ఎంతమందిని పెట్టారు పోలీసులు అక్కడ? ఒక ఇద్దరు ముగ్గురు పికెటింగ్ చేశారట. నేను పురమాయించాను, మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు, మీరు వాళ్ళతో ఉండండి. ఓకేనా? ఓకే అన్న. పిల్లల మీద ఏ కావాలన్నా నాకు చెప్పండి. ఓకే అన్న తప్పనిసరిగా. రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.